అట్లా వేసుకోమని చెప్పినందుకు మొన్న అనసూయ ఫైర్ అయిపోయింది అసలు. ఆ శివాజీ గారు ఓన్లీ హీరోయిన్స్ ఉద్దేశించి చెప్తే తగుదనమ్మంట హీరోయిన్స్ అంతా సైలెంట్గా ఉన్నారు. ఈవిడ మాత్రం పోస్ట్ పెట్టడము, తర్వాత తిట్టడము, నా ఇష్టం అని చెప్పి ఈమెకు ఒక ఇమేజ్, అంటే ఇమేజ్ కూడా కాదు, దాన్ని ఏమంటారంటే పబ్లిసిటీ కోసం ఈమె బయటకు వస్తుంది, ఆమె ఎక్కువ రియాక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బట్ అనసూయ ఈజ్ నాట్ ఎ హీరోయిన్, ఈ జస్ట్ యాక్టర్ అంతవరకే. ఏ హీరోయిన్ కూడా అలా చేసిన ఏ హీరోయిన్ కూడా ముందుకొచ్చి ఇలా శివాజీ గారు అన్నారని అని అనలేదు. కొంతమంది అయితే ఆయన అలా పోస్ట్ పెట్టిన తర్వాత కొంతమంది ఆడవాళ్ళు అయితేనేమి, సెలబ్రిటీస్ అయితేనేమి, వాళ్ళ వస్త్రధారణని ఇప్పుడు కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారన్న వాస్తవాలు ఈ మధ్య కొన్ని ఫోటోలు చూస్తే నాకు అనిపించింది. అలాంటిది ఈరోజు ఒక మగవాడు ఆ విధంగా నిలబడితే ఏమైపోతుంది ఈ సమాజం? ఏమి నేర్చుకోవాలి అబ్బాయిలు చూసి? నీ డేరింగ్ కి మేము మెచ్చుకుంటున్నామని చెప్పి ప్రశంసలు కూడా కురిపిస్తా ఉన్నారు కదా. మరి అదే నాకు అర్థం కావట్లేదు. అంటే ఎలా ఏమైపోతుంది సమాజం? అంటే ఇలా అందరినీ ఇలా తయారవ్వమని అర్థమా? లేకపోతే మంచి బట్టలకి బ్రాండ్ అంబాసిడర్లు ఉన్నారు మన దేశంలో, మంచి మంచి సూట్లు వేసుకొని అబ్బాయిలు ర్యాంప్ వాకులు చేసి అక్కడెక్కడ కూడా సగం సగం బట్టలు వేసుకున్నటువంటి మగవాళ్ళు అసలు ఇంతవరకు నేను ఎక్కడా చూడలా. అలాంటిది ఇలా చాలా చెప్పడానికి కూడా నాకు చాలా సిగ్గుగా, అసహ్యంగా ఉంది. ఏం నేర్చుకోవాలి ఈ డైరెక్టర్లు ఇలా చేయడము, దానికి తగుదనమ్మంట వాళ్ళు ఒప్పుకోవడము, వాళ్ళని కన్విన్స్ చేసి అక్కడ నిలబెట్టడము. ఏదో సినిమా నేను అనుకోవడం అమ్మా, సినిమా పబ్లిసిటీలో భాగంగానే ఇది పెట్టారు అని అనుకుంటున్నాను. అంటే డబ్బుల కోసం ఏదైనా చేస్తారంటారా? డబ్బుల కోసం చేస్తారంటే మరి వాళ్ళ సినిమా పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తారు. సినిమా పబ్లిసిటీ అంటే నథింగ్ బట్ మనీ కదా. మనీ వస్తుంది. రేపు సినిమా రిలీజ్ అయిందంటే కాసులు పడతాయి. ఒక 10 రోజులు కాసులు బాగుపడినా చాలు కదా, జోబులు నింపుకుంటారు.